హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేయనున్నారండి. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎస్ఐ నోటిఫికేషన్ అయితే త్వరలో విడుదల చేస్తారనమాట. ఇక ఎస్ఐ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎస్ఐ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఓసీ అభ్యర్థులకి ఎంత ఏజ్ ఉండాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఎంత ఏజ్ ఉండాలి అనే డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు అలాగే ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ నోటిఫికేషన్ అయితే త్వరలోనే విడుదల చేయనున్నారండి. మే లేదా జూన్ నెలలో నోటిఫికేషన్ని విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ నోటిఫికేషన్ని కూడా విడుదల చేస్తారనమాట. అంటే గతంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి జాబ్ క్యాలెండర్లో ఏప్రిల్ నెలలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామనేసి తెలిపిందనమాట. కానీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉండడంతో నోటిఫికేషన్స్ అయితే జాబ్ క్యాలెండర్ ప్రకారం విడుదల కాలేదండి. ఇక ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అయితే ప్రస్తుతానికి కొలిక్కి వచ్చింది కాబట్టి ఇక నోటిఫికేషన్స్ని వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇటీవల కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, రానున్న రోజుల్లో వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామని. ఇక మే లేదా జూన్లో ఖచ్చితంగా ఎస్ఐ నోటిఫికేషన్ని విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఒరిజినల్గా ఉండే ఏజ్ అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం అనమాట. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితి పెంచినట్లయితే అదనంగా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఒరిజినల్గా ఉండేటటువంటి ఏజ్ చూసుకున్నట్లయితే ఎస్ఐ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఒకవేళ మే కానీ, జూన్ కానీ, జూలై కానీ ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసినా ఇక్కడ 2025 జూలై 1వ తారీఖు అనేది కట్ ఆఫ్ డేట్గా తీసుకోవాల్సింది ఉంటుందన్నమాట. ఏజ్కి సంబంధించి 2025 జూలై 1వ తేదీ నాటికి, అంటే ఈ సంవత్సరంలో నోటిఫికేషన్ విడుదల చేస్తే ఈ డేట్ అనేది తీసుకోవాల్సింది ఉంటుందండి. కట్ ఆఫ్ డేట్ అనమాట 2025 జూలై 1వ తేదీ నాటికి ఓసీ అభ్యర్థులకు వచ్చి 21 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఇది కరెక్ట్ ఏజ్ అనమాట. 21 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితుల సడలింపు అయితే ఉంటుందండి. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వచ్చేసి 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటారంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఎవరన్నా నిరుద్యోగుల వినతి మేరకు ఏజ్ అనేది పెంచాలనేసి కోరుకున్నట్లయితే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు కూడా వయోపరిమితి అయితే పెంచుతారనమాట. గతంలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో 3 సంవత్సరాల పాటు వయోపరిమితి అయితే పెంచడం జరిగిందండి. 21 నుంచి 25 సంవత్సరాలు అనేది కామన్గా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలు పెంచడంతో 21 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఓసీ అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి మరొక 5 సంవత్సరాలు వయోపరిమితి అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కాబట్టి 28 ఉన్నటువంటిది 5 సంవత్సరాలు అంటే 33 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కలిగిందనమాట. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితి యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచితే ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ పెంచినట్లయితే కన్నా ఇది కరెక్ట్ ఏజ్ అనమాట. 21 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓసీ అభ్యర్థులు ఈ ఏజ్కి తగ్గేది అయితే ఉండదండి. 21 నుంచి 25 అనేది కరెక్ట్ ఏజ్ అనమాట. నెక్స్ట్ బీసీ అభ్యర్థులు అయితే 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి. అలాగే ఎస్సీ అభ్యర్థులు కూడా 21 నుంచి 30 సంవత్సరాలు, ఎస్టీ అభ్యర్థులు కూడా 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఎస్ఐ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఒకవేళ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకి ఏజ్ పెంచినట్లయితే నేను మీకు సపరేట్గా మళ్ళీ వీడియో ద్వారా
ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఎస్ఐ ఉద్యోగాలకి సన్నద్ధమయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా ఉగాది పండుగ సందర్భంగా అతి తక్కువ ధరకే ఫుల్ కోర్స్ అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఎస్ఐ కానిస్టేబుల్ అంతా కలుపుకొనేసి కేవలం 499 రూపీస్కే ఫుల్ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. అందులో వీడియో క్లాసులు ఉంటాయి. అలాగే వీడియో క్లాసులతో పాటుగా పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. కోర్స్ తీసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే మంచి బుక్స్ని కూడా సెలెక్ట్ చేసుకునేసి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.